హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్బెంచర్ స్టడీస్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ఫైనైట్ డ్యూరేషన్ కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ఎలా చేయాలో, ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని ఎలా సాల్వ్ చేయాలో ట్రిక్ అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఆ ట్రిక్ని ఎక్స్పాండ్ చేస్తూ ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తూ ఆర్ ఆఫ్ టీకి మధ్య కన్వల్యూషన్ అనేది కనుక్కోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇది మన ప్రాబ్లం అన్నమాట. సో ఆర్ ఆఫ్ టీకి కన్వల్యూషన్. ఆర్ ఆఫ్ టీ అంటే మనకు తెలుసు ర్యాంప్ సిగ్నల్ అని. సో ఈ టూ ర్యాంప్ సిగ్నల్స్కి మనం కన్వల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో వై ఆఫ్ టీ ఈక్వల్ టు మనం ఫార్ములా రాస్తున్నాము -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు ఆర్ ఆఫ్ టీ మైనస్ టౌ డి టౌ. సో ఇప్పుడు మనం ఆర్ ఆఫ్ టీ మైనస్ టౌని స్కెచ్ చేయాలి. సో మనకి ఆర్ ఆఫ్ టౌ అనేది ఎలా ఉంటుందో తెలుసు. మనకి టౌ యాక్సిస్ కనుక తీసుకుంటే ఆర్ ఆఫ్ టౌ అనేది టౌ యాక్సిస్ ప్రకారం ఇలా ఉంటుంది. 0 దగ్గర 0, దాని వాల్యూ 1 దగ్గర 1 అలా ఉంటుందన్నమాట. సో టౌ యాక్సిస్ ప్రకారం ఆర్ ఆఫ్ టీ మైనస్ టౌ మనం స్కెచ్ చేయాలి. సో ఫస్ట్ టీ మైనస్ టౌ యాక్సిస్ ప్రకారం గీస్తున్నాను నేను. సో సేమ్ ఉంటుంది, 0 దగ్గర 1 దగ్గర దాని వాల్యూ 1 ఉంటుంది. సో ఇలా ఉన్నది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఆర్ ఆఫ్ టౌ యాక్సిస్లోకి మార్చాలంటే -t చేయాలి ఈ టీని ఎలిమినేట్ చేయడానికి. సో ఇక్కడ ఉన్న టీ వాల్యూస్కి -t కనుక మనం చేసామనుకోండి, సో ఇది వచ్చేసి -t అవుతుంది. అలాగే ఇది 1 - t అవుతుంది. సో -t దగ్గర దాని వాల్యూ 0, 1 - t దగ్గర దాని వాల్యూ 1. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇట్లా టౌ యాక్సిస్కి ఇది వచ్చింది. సో ఇప్పుడు దీని నుంచి మళ్ళీ మనం టౌ యాక్సిస్కి తెప్పించాలి. సో అప్పుడు మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్తో మల్టిప్లై చేస్తే మనం ఏమవుతుంది, అప్పుడు ఇది t అవుతుంది, ఇది t-1 అవుతుంది. ఈ పక్క నుంచి ఈ పక్కకి ఎందుకు వచ్చిందంటే 1 - t అనేది దీనికన్నా గ్రేటర్ అవ్వ ఉండొచ్చు, కానీ t-1 అనేది దీనికన్నా లెస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇలా వచ్చేసింది అనమాట. దీని వాల్యూ 1 ఎట్ t-1 దగ్గర. సో t-1 దగ్గర దీని వాల్యూ ఇదన్నమాట. సో ఈ రెండింటిని కనుక ఒకదాని ముందు ఒకటి స్లైడ్ చేస్తే అదే మనకు వచ్చేటువంటిదే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇదన్నమాట. ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి స్లైడ్ చేసి మనకు వచ్చినటువంటి వాల్యూయే కన్వల్యూషన్ ఇంటిగ్రల్ అన్నమాట. సో ఈ టీ వాల్యూని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ప్రాబబిలిటీ వచ్చేసి 0 ఉంది. సో టీ ఇది ఆర్ ఆఫ్ టీ మైనస్ టౌ అంటే ఇది టీ అనేది 0 కన్నా తక్కువ ఉంది. సో t<0 అయినప్పుడు దేర్ ఈజ్ నో ఇంటర్సెక్షన్. ఇది ఆర్ ఆఫ్ టౌ, ఇది ఆర్ ఆఫ్ టీ మైనస్ టౌ, ఈ రెండింటి మధ్య ఇంటర్సెక్షన్ అనేది లేదు. సో మనకు వచ్చేటువంటి అవుట్పుట్ అనేది 0 అనమాట t<0 దగ్గర. అదే మనం t>0 కనుక తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ మనం చూసుకుంటే t-1 దగ్గర దాని వాల్యూ 1, t-2 దగ్గర దాని వాల్యూ 2 అనేది ఉంటుంది. సో అలాగే t/2 రావాలి అంటే దాని వాల్యూ t-t/2 మనం వెనక్కి జరగాలి. సో దాని ప్రకారం కనుక మనం తీసుకున్నట్లయితే ఇది ఆర్ ఆఫ్ టౌ. సో టీ దగ్గర దాని వాల్యూ వచ్చేసి ఆర్ ఆఫ్ టౌది టీ ఉంటుంది. సో టీ దగ్గర దాని వాల్యూ టీ ఉంటుంది. సో ఆర్ ఆఫ్ t-టౌ దగ్గర దాని వాల్యూ వచ్చేసి ఆర్ ఆఫ్ t-టౌ దగ్గర దాని వాల్యూ 0 టీ దగ్గర, అలాగే 0 దగ్గర దాని వాల్యూ టీ అవుతుంది. సో ఇది మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసి వాటి మధ్య ఉన్నటువంటి ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో వాటి అండర్లో ఉన్నటువంటి ఏరియాని. సో ఈ రెండింటిని కనుక మనం మల్టిప్లై చేసామనుకోండి, మనకి సంథింగ్ సో వాటి మధ్య ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇది t/2 అవుతుంది. సో ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఈ షేడెడ్ ఏరియాని. సో ఇది t/2 అయ్యింది. సో ఈ యాంప్లిట్యూడ్, ఈ రేంజ్ వచ్చేసి t/2 అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇంట్యూషన్ ప్రకారం t-t/2 దగ్గర దాని వాల్యూ t/2 ఉంటుంది కదా. సో t-t/2 అంటే t/2 దగ్గర
దాని వాల్యూ t/2 అనేది ఉన్నదన్నమాట. సో ఇది ఏరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్. ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ విత్ బేస్ ఎంత హాఫ్, అలాగే హైట్ వచ్చేసి t/2, అలాగే దాని విడ్త్ వచ్చేసి t అనమాట. సో దీని సిగ్నల్ ఏమవుతుందంటే t²/4 అవుతుంది ఫర్ t>0 అనమాట. సో ఆర్ఆఫ్టీకి కనుక మనం కన్వల్యూషన్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే y(t) = t0 ఫర్ t<0, t²/4 ఫర్ t>0 అనమాట. సో దీని ప్రకారం మనం ఈ ఆర్ఆఫ్టీకి మధ్య కన్వల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం అనమాట. అలాగే లాస్ట్ వీడియోలో ట్రిక్ చెప్పిన విధంగా మనం ఆ ట్రిక్లో యూజ్ చేసినటువంటి విధంగా మనం ర్యాంప్ సిగ్నల్స్ మధ్య కూడా మనం ఈ కన్వల్యూషన్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.